కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 12వ వచనం. దరిద్రులు మొర్ర పెట్టగా వారిని దేవుడు విడిపిస్తాడంట. దరిద్రులు మొర్ర పెడితే, దరిద్రులు అంటే ఈ లోకంలో ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేనివారు, సదుపాయాలు లేనివారు, లోకరీతిగా విసర్జింపబడిన వారు, ఏ విధమైనటువంటి వాహనాలు లేని వాళ్ళు, దరిద్రతలో ఉన్నవాళ్ళు, మనుషులు ఎవరు గౌరవించరు. మనం వేసుకున్న బట్టలను బట్టి, మనమున్న పొజిషన్ బట్టి మనతో మాట్లాడతారు, వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, ఇంట్లోకి రానిస్తారు. కానీ దరిద్రులు లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎవరు వారి బాధ వినేవాళ్ళు ఉండరు. వారి కష్టాలు చెప్పుకున్న ఏదో ఒక సహనంగా విందామనుకున్న వాళ్ళు ఉండరు. దరిద్రులను ఎవరూ పట్టించుకోరు. కానీ నా దేవుడు దరిద్రుల ప్రార్థన విని వారిని విడిపిస్తానంటున్నాడు. దరిద్రులైన వారిని, ఒకవేళ దరిద్రులు అనారోగ్యాలతో ఉన్నారేమో, లేదా అప్పుల్లో ఉన్నారేమో, అసలే దరిద్రం, ఇంట్లో తినడానికి ఏం లేదు, ఈలోపు అనారోగ్యం, ఈలోపు ఏదో ఒక సమస్య, ఏదో కష్టం ఊడిపడినట్టుగా వాళ్ళు కొండలాగా వారి మీద పడతా ఉంటే, ఆ పరిస్థితుల్లో ఎవరు విడిపించేవారు లేనప్పుడు, అసలు వీరి కష్టాలే వినేవారు లేనప్పుడు వీరికి ఎవరు సాయం చేస్తారు? కానీ నా దేవుడు సాయం చేస్తాడు. నా దేవుడు దరిద్రుల ప్రార్థన, దిక్కుమాలు వారి ప్రార్థన, దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు చెవి ఒగ్గుతాడంట, వారిని విడిపిస్తాడంట. నీవు కూడా చాలా దరిద్రతలో, ఒక సరైనటువంటి వస్తువులు లేవు, మాకు వాహనాలు లేవు, ఇల్లు వాకలు లేదు, మంచి బట్టలు లేవు, మంచి భోజనం లేదు, దరిద్రతలో బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు, కనీసం మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ మొర వినడం లేదని బాధపడుతున్నావేమో. నేను ప్రకటిస్తున్న యేసయ్య మంచివాడు, ఆయన మన ప్రార్థన వినేవాడు. దరిద్రులను పైకి తీసుకురావాలని ఆయన మన కోసం దరిద్రుడైపోయాడు. ఆయన మనందరికంటే చాలా దరిద్రుడిగా పుట్టి మనందరినీ పైకి తీసుకొచ్చాడు. దరిద్రుల ప్రార్థన విని వారిని విడిపించే దేవుడంట. దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఎంత మంచి మాట అండి. దీనులు అంటే అర్హత లేనివారు, యోగ్యత లేనివారు, ఆస్తులు కానీ అంతస్తులు కానీ భూములు కానీ పొలాలు కానీ ఏమీ లేని దీనులు, దిక్కుమాలు వాళ్ళు. నిరాధారులు, అయ్యా మాకెవరు లేరు, నిరాధారంగా బ్రతుకుతున్నాం, ఒక మాట సహాయం చేసేవాళ్ళు లేరు, ఒక రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు, కనీసం మాకు ఆదరణ మాట చెప్పేవాళ్ళు కూడా లేరని ఇక్కడ ఎవరైనా బాధపడుతున్నారేమో. నిరాధారులను ఆయన అర్థం చేసుకుంటాడు. నిరాధారుల ప్రార్థన విని వారిని విడిపిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. నీకెవ్వరూ లేకపోయినా, నీ బంధువులు లేకపోయినా, నీ స్నేహితులు లేకపోయినా, నీ ఒంటరిగా ఉన్నా, ఒక్క కుటుంబంగా ఉన్నా, దిక్కుమాలిని జీవితం జీవిస్తున్నా, నువ్వేం భయపడద్దు. మన దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. మన దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా వింటాడు. విసకక చెప్పమ్మా నీ బాధని చెప్తున్నాడు. ఆయన విసిగిపోయేవాడు కాదు. నీవు చెప్పడంలో విసిగిపోవాలేమో కానీ ఆయన వినడంలో ఎప్పుడు విసిగిపోడు. ఆయన నిరాధారులు, ఆధారం లేని వాళ్ళు, ఏ సహాయం లేని వాళ్ళు, ఎవరూ పట్టించుకోలేని వారు. ఊరిలో ఏదైనా గొడవ వచ్చిందనుకో ఎవరికి తీర్పు తీరుస్తారు? వారు కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే, వారికి డబ్బులు ఉంటే, ఏదైనా 2 డబ్బులు ఇవ్వగలిగితే వాళ్ళకి మంచి తీర్పు చెప్తారు. ఏమీ లేని నిరాధారులకి, దిక్కుమాలోళ్ళకి ఎవరు తీర్పు చెప్తారు? తీర్పు ఎక్కడ జరుగుతుంది మనకి? కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉండి మన ప్రతి శోధ నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి శోధ నుండి విడిపిస్తాడు. ఒకవేళ నీవు దరిద్రతలో నిరాధారులుగా ఉండి నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, దేవుడు నిన్ను విడిపించును గాక. నీవు అప్పుల్లో ఉన్నావేమో, దేవుడు నిన్ను విడిపించును గాక. అయ్యా నాకెవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఒక మాట సహాయం చేసేవాళ్ళు కూడా లేరు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను విడిపించును గాక. ఆయన సహాయాన్ని కోరుకో, ఆయన వైపు చూడు. ఆయన నీకు ఇచ్చాడంటే పక్కింటోళ్ళు కూరేసినట్టు ఇవ్వడండి, నీకు సమృద్ధిగా ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు, నీ కడుపు నిండా ఇస్తాడు. మీరు కడుపారా తిని నేను చేసిన వింత కార్యములను గూర్చి నన్ను స్తుతించండి అని
అన్నట్టుగా ఆయన ఇస్తాడు మనకి. అంతగా మంచి దేవుడు మనకున్నాడు. బేదల పక్షంగా వాద్యమాడేవాడు. కీర్తన 72:13లో నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. అబ్బబ్బబ్బా, పేదవాడు ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా అడిగితే నువ్వు ఎలాగా తీరుస్తావురా, నువ్వు అప్పిస్తే ఎలా తీరుస్తావురా, నువ్వేం చేస్తావురా అని అడుగుతారేమో, కానీ దేవుడైతే జాలి పడతాడు. నీ పరిస్థితి చూసి, నీ కష్టాలు చూసి ఎవరికైనా ఏదైనా చెప్పుకుంటే ఎప్పుడు ఏదో చెప్తావమ్మా, ఎప్పుడు జబ్బులు అంటావమ్మా, ఎప్పుడు డబ్బులు అంటావమ్మా, ఏదో ఒకటి అంటావమ్మా అని ఎత్తి పొడుస్తారు. కానీ మన దేవుడైతే అమ్మా జాలి పడతాడు, అర్థం చేసుకుంటాడు, కనికరం చూపుతాడు. నువ్వెన్నిసార్లు ప్రభు సన్నిధికి వెళ్ళినా అన్నిసార్లు దేవుడు దీవిస్తూనే ఉంటాడు. జాలి పడే దేవుడు ఎవరైనా ఉన్నారా? తండ్రి తన బిడ్డ ఎడల జాలి పడినట్లుగా మన పట్ల జాలి పడతాడు. నువ్వు ఎలాగ బాధపడుతున్నావో నిన్ను ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకుండా, ఇంట్లో వాళ్ళకే జాలి రాదు. ఒక్కొక్క సమయంలో ఒక తల్లి అంటుంది, ఏమండి ఎంత కష్టపడుతున్నానో, ఇంట్లో పని అంతా చేసి మరలా బయటికి వెళ్ళి పని చేసుకుని ఒళ్ళంతా రెక్కలు ముక్కలు చేసుకుని పులిసిపోయినా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఇంత కష్టపడుతుంది కదా అని జాలి పడ్డా వాళ్ళు కూడా లేరు. అమ్మ, నీ భర్త నీ మీద జాలి పడకపోవచ్చు, నీ బిడ్డలు నీ మీద జాలి పడకపోవచ్చు, నీ కష్టాన్ని నీ ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నా దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. నిన్ను చూసి జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడే దేవుడు ఆయన. కాబట్టి ఆయనకి చెప్పుకోండి. మీ బాధలు ఏమైనా ఉన్నా, మీ కష్టాలు ఏమైనా ఉన్నా, నువ్వు ఏ పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నువ్వు కంటి నిండా నిద్ర లేకుండా, కునుకు లేకుండా, హృదయంలో వేదనతో బాధపడుతున్నా, అది ప్రభువుకి చెప్పు. ప్రభువు జాలి పడతాడు, ప్రభువు నిన్ను విడిపిస్తాడు, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభువు నీకు ముందు ఎన్ని కార్యాలు చేశాడో అన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాటన్నిటిలో నిరీక్షణ కలిగి జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు.